నమస్తే అండి, నేను రజాక్. పోసాని కృష్ణమురళి ఆల్మోస్ట్ చెక్కేసినట్టు ఉన్నారు. సో మొత్తానికి మొరు విప్పేశాడంట. చెప్పుడు మాటలు విని తప్పు చేశా అనేది క్లియర్గా పోలీసులకి చెప్పాడంట. మొదట్లో లవ్ యూ రాజా, ఆ రాజా, ఈ రాజా అన్నాడంట. కానీ తర్వాత మొత్తానికైతే పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వగా మొత్తం ఏం జరిగింది, ఏ పదవి ఆశ చూపి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడమన్నారు, సో డబ్బులు ఏమైనా ఇచ్చినారా, మిమ్మల్ని వెనకాల నుండి ఈ విధంగా నడిపించింది ఎవరు, మాట్లాడించింది ఎవరు, ఎందుకు మాట్లాడినావు, దేనికోసం మాట్లాడినావు అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి ప్రశ్నలు అడిగితే మొదట్లో నోరు సైలెంట్గా కూర్చున్నా కానీ మెదపకుండా చివరాఖరికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి వీడియోల్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి వీడియోల్ని, నారా లోకేష్ గారిని తిట్టినటువంటి ప్రతి వీడియోని కూడా ఆయన ముందు ప్రదర్శించి నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, దేనికోసం చేసావు అని చెప్పేసి నిలదీస్తే ఏం మాట్లాడాలో తెలియక తప్పు చేసేసాను సారు, తెలియక తప్పు జరిగింది, మొత్తం నేనే మాట్లాడాను, శిక్షార్హుని నేనే అని చెప్పేసి ఒప్పుకున్నట్లుగా మాట్లాడడం అయితే జరిగింది. ఎవరున్నారు ఈ పోసాని కృష్ణమురళి వెనక? ఎప్పుడు చూసినా సరే అదే ఆయన మేనరిజం, పక్కన పెడదాం. కానీ ఒక పద్ధతి పోవడం అనేది లేదు. ఈయన చదువుకొని ఇల్లిటరేట్ అంటే కాదు, ఒక నాకు తెలిసి డిగ్రీ హోల్డర్ అనుకుంటా. నాకు తెలిసి ఆ రోజుల్లో బిఏనో ఎంఏనో వేస్తారు కదా, అలాంటి చేసినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు. అదేవిధంగా ఒక రచయిత, ఒక సినిమా నిర్మాత, డైరెక్టర్ కూడా, యాక్టర్ కూడా. చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి సినిమా రంగంలోకి వెళ్ళి తనదైన విధానం చూపించుకొని చిన్న చిన్నగా మెట్టు ఎదిగి చివరాఖరికి రాజకీయాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే ఈ రోజున జైలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఎంత తోడైనా సరే శృతి మించి ఎగిరెగిరి పడితే సిచ్యువేషన్ మనకి ఆపోజిట్గా మారితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇదే పోసాని కృష్ణమురళి మీద వైసీపీ గవర్నమెంట్లో కూడా కేసులు పెట్టారు జనసేన పార్టీ కార్యకర్తలు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారం భాష ఉపయోగిస్తా, నా కొడక అంటూ మాట్లాడతా, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, నా కళ్ళ ముందే పెరుగుతారు, చూస్తా, అన్నీ చూస్తా అని చెప్పేసి ఒక రకమైన థ్రెట్స్ ఇస్తా మాట్లాడినటువంటి ఈ వ్యక్తి మీద అప్పట్లోనే కేసులు పెట్టినా అవి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. అయితే కొంతమంది పోలీసుల గురించి మాట్లాడుతున్నారు తప్పుగా. అసలు మీకు హక్కే లేదు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడడానికి. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే దాని ప్రకారం మాత్రం వాళ్ళు నడుచుకుంటారు. సరే, చిన్న చిత్తగా ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, వాటన్నిటిని అందరి పోలీసులకి ఆపాదించకూడదు, డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఆపాదించకూడదు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ పోలీసులే కదా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉంది. మరి ఆ రోజు తప్పుగా మాట్లాడేటువంటి పోలీసుల గురించి ఈ రోజు కొంతమంది ఎందుకు మాట్లాడతారు? కొంతమంది అంటే నిన్న కాక మొన్న ఎవరు మాట్లాడతారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి? దాని చివరాఖరికి పోలీసులకు సంబంధించినటువంటి ఆ యూనియన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బయటకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన నేపథ్యంలో బయటకు వచ్చి వాళ్లే స్పందించినారు. కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకండి. ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. అరెస్టులు చేయమన్నా ఏది చేయమన్నా దాని ప్రకారమే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు వంతపడారు, టీడీపీ వచ్చిన తర్వాత వీళ్ళకి వంతపడుతున్నారంటే ప్రభుత్వంలో ఒక భాగం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అనడానికి మీకు హక్కు లేదు, పోలీసుల గురించి మాట్లాడడానికి మీకు హక్కు లేదు. ప్రభుత్వం ఏం చెప్తే ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు డిపార్ట్మెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక్క మాట అనడానికి లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే కనుక తప్పు చేసినాడు, ప్రాయశ్చిత్తం అనుభవించాలి. 14 రోజుల పాటు రిమాండ్ వేసినారు. ఒకటైతే చెప్తా, ఇది పోసాని కృష్ణమురళితో ఆగిద్దంటే ఆగదు. శ్రీరెడ్డి ఉంది, ఆమె మాట్లాడినటువంటి భాష, రామ్ గోపాల్ వర్మ మార్పులు వేసినందుకు ఆయన వేసినాడా వేయలేదని పక్కన పెడితే ఆయన ట్విట్టర్ అకౌంట్లో పడింది. కాబట్టి ఆయన ట్విట్టర్ అకౌంట్ అంటే ఆయనదే కదా. సో ఆయన అకౌంట్లో వేసినందుకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే, టీవీ5 శివాకి సంబంధించి ఈ పోసాని కృష్ణమురళి అధికారంలోకి వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోసాని కృష్ణమురళి ఎలాంటి మాటలు మాట్లాడాడో, మరో నేత్రం అని చెప్పేసి ఏదో నేత్రం మొత్తానికైతే ఉంటుందన్నమాట. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో హద్దు అదుపు లేకుండా వాగినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి.
అదే విధంగా ఇదే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన మాటలు ఒకసారి పక్కన పెడితే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనం నారా లోకేష్ గారిని అయితే చాలా గట్టిగా టార్గెట్ చేస్తాడు ఈ పోసాని కృష్ణమురళి. సో నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం కారణంగా ఈయన మీద నారా లోకేష్ గారు ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అది కూడా ఉంది కాబట్టి ఎవడు కూడా తప్పించుకోలేడు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను, ఈ రోజున పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మరి రేపొద్దున వైసీపీ పార్టీ వస్తే పరిస్థితి అండి. ఒక కిరాక్ ఆర్పి ఉన్నాడు, కిరాక్ ఆర్పి చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారు, కానీ భాష మీద అత్యంత పట్టు కూడా ఉంది, కానీ అక్కడక్కడ మాటలు దొర్లుతున్నాయి, తప్పనిసరిగా చర్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయంలోకి వెళ్ళకండి. ఆర్పి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి ఆడబిడ్డల గురించి కానీ, ఆయన సతీమణి గురించి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కి సంబంధించి కానీ ఎక్కడ కూడా మాట్లాడొద్దు, బూతులు తిట్టొద్దు. ఎందుకంటే ఈరోజు పోసానికి, బోరిగడ్డ అనిల్కి, వర రవీంద్రారెడ్డికి పట్టినటువంటి గతే రేపొద్దున మీకు పట్టకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఈ రోజున చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్న వ్యక్తులు టీడీపీ పార్టీ తరఫు నుంచి ఆర్పి గారు ఒక్కరు మాత్రమే. కొంతమంది ఉన్నా కానీ ఒక లెవెల్ వరకే మాట్లాడుతున్నారు, పరిధి దాటి మాట్లాడట్లేదు. పట్టాభి గారు ఉండేవాళ్ళు వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఉండగా మాట్లాడేటోళ్ళు, బట్ ఎంత మాట్లాడాలో ఆ లిమిట్ తోనే మాట్లాడేటోడు, ఎక్కడ పదాలు దొర్లించాలో కూడా దొర్లించాడు. సో ఆయనకి సబ్జెక్ట్ మీద డెప్త్ తో పాటు ఎక్కడ ఎంత మాట్లాడాలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులకు మనకి చెప్పాల్సిన పని లేదు. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు వీళ్ళు దొరికారు కదని చెప్పేసి మీరు గట్టిగా వేసుకోవద్దు. వేసుకున్నారంటే అయిపోతారు.